అదో ద్వీపం చాలా చిన్నగా ఉంటుంది. కానీ దాని ప్రత్యేకత ఏంటో తెలుసా? అటు ఇటు కదలడం. వింతగా ఉందా? అయితే ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. మీరు తేలియాడే ఓర్ల గురించి వినే ఉంటారు, కానీ కదిలే ద్వీపం గురించి విన్నారా? పేరు షిరోమోనికుగ్ ఐలాండ్. ఇది నెదర్లాండ్స్ లో ఉంది. ఇక్కడి ఫ్రైజ్లాండ్ ప్రావిన్స్ లో ఉన్న ఈ ద్వీప విస్తీర్ణం చాలా తక్కువ. 16 కిలోమీటర్ల పొడవు, 4 కిలోమీటర్ల వెడల్పు ఉంటుందంతే. కానీ దీన్ని చూడ్డానికి ఏటా 3.5 లక్షల మందికి పైగా వస్తుంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ బుల్లి ద్వీపం నీటిలో దక్షిణం నుండి తూర్పుకు, తూర్పు నుండి దక్షిణానికి అటు ఇటు కదులుతూ ఉంటుంది. అదేంటి, భూమి ఎక్కడైనా కదులుతుందా అని ఆశ్చర్యపోకండి. నిజానికి ఈ ద్వీప భూభాగం ఏమీ కదలదు. కానీ తీవ్రమైన గాలులు, సముద్రపు ఆటుపోట్ల వల్ల ఈ ద్వీపం ఒకవైపు కొంచెం మూసుకుపోతూ ఉంటుంది, మరోవైపు భూభాగం బయటపడుతుంది. దీంతో ఈ ద్వీపమే కదిలినట్టు అనిపిస్తుంది. అంతేకాదు, దీనివల్ల ఇది రోజుకో రూపంలో మారుతూ ఉంటుంది. 762 సంవత్సరాల క్రితం ఈ ద్వీపం ఇప్పుడున్నట్టు కాకుండా దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఉత్తరం వైపు ఉండేది. ఏటా సగటున ఈ ద్వీప స్వరూపంలో 2.62 మీటర్ల తేడా కనిపిస్తుంది. ఇందులో ఓ బుల్లి ఊరు కూడా ఉంది. దాని పేరు కూడా షిరోమోనికుగ్. ఈ గ్రామంలో 1000 మంది వరకు నివసిస్తుంటారు. ఇక్కడి ప్రజలు కారు కొనాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిందే. మొత్తం 200 మందికి కార్లున్నాయి. ఇక్కడ తక్కువ జనాభానే ఉన్నప్పటికీ ఈ ఊరు గ్రామ పంచాయతీ కాకుండా మున్సిపాలిటీనే. ఈ వింత ద్వీపాన్నే నెదర్లాండ్స్ మొదటి జాతీయ పార్కుగా చెప్తారు. ఇక్కడ అప్పట్లో సన్యాసులు ఉండేవారట. షిరో అంటే బూడిద అని, మోనిక్ అంటే సన్యాసులు, వ్యూగ్ అంటే ద్వీపం అని అర్థం. అందుకే బూడిద రంగు సన్యాసుల ద్వీపం అని పిలుస్తారు. పర్యాటకుల కోసం ప్రత్యేకంగా వసతి గృహాలు, ఇతర సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.